బర్త్డే చేయూత స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా విధి వంచితులైన చిన్నారులను చేరదీసి అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పుతా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న చేయూత ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక రోటరీ చేయూత భవనం వద్ద ఏర్పాటు చేసిన చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హాజరయ్యి పుట్టినరోజు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వ్యక్తుల్లో రవికుమార్ ప్రథమ వరుసలో ఉంటారని అన్నారు. కేవలం ఆర్థిక పరిస్థితి లేక విద్య, వైద్యం వంటి సమస్యలతో సతమతమవుతున్న వేల కుటుంబాలకు చేయూత ద్వారా అండగా నిలుస్తూ ఆ కుటుంబాల్లో వెలుగులు ప్రకాశింపజేస్తున్నారని తెలిపారు. చేయూతనే ఇంటి పేరుగా మార్చుకున్న రవికుమార్కు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అనంతరం పేద విద్యార్థులకు సైకిళ్లు, నిత్యావసర సరుకులు, కిట్లను అందజేశారు. అలాగే మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి మహిళల శ్రేయస్సుకై ఏర్పాటు చేసిన 3 వాహనాలను ప్రారంభించారు. ముందుగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ మాట్లాడుతూ సుమారు 11 కోట్ల రూపాయలకు పైగా అనేక సేవా కార్యక్రమాలు తమ సంస్థ ద్వారా చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి రావు, డాక్టర్ ముత్తా నవీన్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, వనమాడి మోహన్ వర్మ, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు హలీం, చింతా నారాయణమూర్తి, పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ద్వారా పరోక్షంగా చేసిన నేను ఈసారి నుంచి ప్రత్యక్షంగా చేయాలనే ఉద్దేశంతో నేను కూడా చేయూత రవి ఆర్గనైజేషన్లో ఒక మెంబర్గా ఉండి సంవత్సరానికి తోచినంతగా సాయం చేసి సేవలో నేను కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి మన రవి ఇంటి పేరు ఎవరు నాకు కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. చేయూత రవికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు తనకి ఆయురాలకి నుంచి చల్లగా చూడాలని, భవిష్యత్తులో తనకి అంత మంచి జరగాలని నా తరపున, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళ తరపున, మీ అందరి తరపున, కూటమి ప్రభుత్వం తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నందుకు సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు. తను ఏ సంకల్పంతో తను వారి సభ్యులు స్టార్ట్ చేశాడు, కానీ ఈరోజు ఇది చేయూత ఎక్కడికో వెళ్ళింది. ఈ రోజున ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. ఈ రోజున అదే ఇక్కడ ఉన్న పెద్దలు ఉన్నారు, రోటరీ క్లబ్ నడిపినటువంటి గవర్నర్ గారు ఎస్ఎస్ రావు గారు కానీ, ఇక్కడ రోటరీ లయన్స్ క్లబ్లు ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అందులో సభ్యుడిగా మన ఎమ్మెల్సీ రాజశేఖర్ కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడే మోహన్ వర్మ కూడా ఈ ఇన్స్పిరేషన్ చూసి నేను సభ్యులుగా ఉంటానని ప్రకటన చేశాను. నేను కూడా ఏకీపిస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ రోజున అదేవిధంగా ఇప్పుడే మన రవి చెప్పాడు, రోటరీ వాళ్ళు బిల్డింగ్ ఇచ్చారు మనకి 3 సంవత్సరాలకి ఇచ్చారని చెప్పి. అది వాళ్ళు 3 సంవత్సరాల పాటు మీకు ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం. అయితే ఇప్పుడు రవి వాడు పెట్టిన ఏ ఉద్దేశంతో పెట్టారు కానీ ఆ రోజు స్టార్ట్ చేసింది ఈరోజు ఒక పెద్ద స్థాయి జరిగింది. ఇది ప్రజల హృదయాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలామంది చెప్తూ ఉంటారు నాకు, అక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టారండి, అక్కడ సాయం చేస్తున్నారండి, ఇలా చాలామంది పేదవాళ్ళ పిల్లలు ఉంటే అక్కడ చదివిస్తున్నారండి, అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సరే ఈ రోజున దానికి బిల్డింగ్ స్థలం కావాలని ఇప్పుడే అడిగారు. అదే నేను ఎస్ఎస్ రావు గారిని, కళ్యాణ్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ మంచి ఉద్దేశంతో మీరు ఇచ్చారు కానీ 3 సంవత్సరాలకి అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ప్రజలందరూ పెట్టడానికి కోరుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈలోగా అవకాశం వస్తే స్థలం చూసి మన అవకాశం ఇద్దాం, తప్పనిసరిగా ఆ ఏర్పాటు చేద్దాం. ఈలోగా దీన్ని కంటిన్యూ చేసినట్టయితే ఇది చేయూత మీ రోటరీ ఏ విధంగా నడుస్తున్నారో దాంట్లో భాగంగా మీరు భావించి వాళ్ళకి చేయూతను మీరు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా సాయం చేయమని ప్రజలందరూ తరపున, ప్రభుత్వం తరపున మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు చాలా సంతోషం. మరొకసారి మీ అందరి తరపున రవికి, భగవంతుడు, వారి సభ్యులకి అందరూ కూడా, ఎవరైతే ఇందులో ఆర్గనైజేషన్ నడుస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరున భగవంతుడు ఆయుర్వేదం నుంచి చల్లగా చూడాలని, భవిష్యత్తులో ఇంకా మరింత మంచి కార్యక్రమాలు చేయాలని, ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ ఎటువంటి సహకారం కావాలని ఈ చేయూతకు అందిస్తానని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ సెలవుస్తున్నాను. జై హింద్. చేయూత రవి ఇంటి పేరునే మరి చేయూతగా మార్చుకున్నాడు. ఇంటి పేరు ఎవరికి నాకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు రవి అంటారు. చేయూత రవి సోదరుడు మరి బర్త్డే సందర్భంగా మరి పుట్టినరోజు అంటే జనరల్గా అందరం కూడా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో జరుపుకుంటాం. కానీ ఎవరైతే మరి పేద ప్రజలు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, అలాగే మరి గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, డాక్టర్స్, వీళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకులు మనందరికీ. ఇలాంటి వ్యక్తుల మధ్య మరి తన పుట్టినరోజుని జరుపుకోవటం, ఈరోజు గతంలోంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా ఉచిత అంబులెన్స్ సర్వీస్ని కొంతమంది వ్యక్తుల సహాయంతో మరి ఈరోజు స్టార్ట్ చేసుకోవటం, కొంతమంది పిల్లలకి సైకిల్స్ ఇవ్వటం, అలాగే ఎన్నో కార్యక్రమాలు. ఈరోజు ఇక్కడికి నేను రావడం కొత్త కాదు, చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతోమంది అనాథ పిల్లలకి మరి చదువు విషయంలో కానీ, ఆరోగ్యపరమైన విషయంలో కానీ ఉచితంగా మరి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ఒక ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటంలో కానీ, హెచ్ఐవి పేషెంట్లకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వటం, ఇలా ఎన్నో సమాజంలో మంచి మంచి కార్యక్రమాలు. ఎందుకంటే ఈ చేసే వ్యక్తులు కూడా చాలా చిన్న వ్యక్తులు. రవితో పాటు వాళ్ళ టీం ఉన్నారు, అలీం గారు, దీంతో పాటు నారాయణమూర్తి గారు, అలాగే ఇంకా పాష గారు, చాలామంది చిన్న ఉద్యోగులు. వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే వీళ్ళకి వచ్చి జీతం డబ్బులతో వీళ్ళ కుటుంబాన్ని గడుపుకోవడమే కష్టం. కానీ నేను, నా కుటుంబమే కాదు, ఈ సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని కొంతమంది వ్యక్తుల సహాయంతో, డోనర్ సహాయంతో మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను ఎప్పుడు కూడా మనం అభినందించాలి.
దానికి సహకరిస్తున్న వ్యక్తులు కూడా మనస్ఫూర్తిగా అభినందనతో పాటు ఆ భగవంతుడు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి, సహాయం చేయడానికి మరి వాళ్ళ శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ స్వచ్ఛంద సంస్థ మరి ఈ బిల్డింగ్ రోటరీ క్లబ్ వారిని కూడా మరి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. దాన్ని రవి గతంలోనే చెప్పారు, మేము అందరూ వస్తే ఒక దండం పెట్టుకున్నాం, మళ్ళీ లోనికి వెళ్ళాం. ఎందుకంటే ఒక గుడిలాగా, దేవాలయంలా భావించి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నడానికి సహాయం చేస్తున్న రోటరీ క్లబ్ వారిని కూడా ప్రత్యేకమైన అభినందనలు. దీన్ని సహకరిస్తున్న ఎవరైతే యంగ్ స్టూడెంట్స్ ఉన్నారో, సహకరిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, యూనియన్ లీడర్స్ వచ్చారు, వేదిక మీద డాక్టర్స్ ఉన్నారు, అందరినీ కూడా పేరు పేరున మా ఎమ్మెల్యే గారు అయితే కొండబాబు గారు మీ అందరికీ తెలుసు. మరి ఏ మంచి ఈ సిటీలో స్మార్ట్ సిటీగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ పేద వర్గాలకి అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న కొండబాబు గారు, అలాగే వాళ్ళ అబ్బాయి మోహన్ గారిని అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ స్వచ్ఛంద సంస్థ ఏ కార్యక్రమం చేసినా మేము కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ నాయకులుగా మేము రెగ్యులర్గా చాలా బిజీగా ఉంటాం, ఎంతో గొప్ప గొప్ప మీటింగ్లో పాల్గొంటాం, లేకపోతే వేల మంది మీటింగ్స్లో పాల్గొంటాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ. అది మాకు తృప్తి అవ్వదు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడే మాకు నిజమైన తృప్తి ఇస్తుంది. మన రవి గారికి సంతోషకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. రవి గారు అంటే సరిపోదు, చేయూత రవిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. మరి చేయూత అంటే ఒకరికి మనం సపోర్ట్ అందజేయడం. ఒక కొటేషన్ ఉంది, బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. అంటే మనం అందంగా చూస్తే ఏదైనా సరే అందంగానే కనిపిస్తుంది. అలాగే సేవ చేసేటప్పుడు అందులో ఉన్న ఆనందాన్ని, అందాన్ని కానీ మనం గ్రహించగలిగితే సో అది ప్రపంచంలోనే అన్నిటికంటే బెస్ట్ సర్వీస్ అవుతుంది. మరి సర్వీస్ చేయాలనుకుంటే చెప్తే రాదండి, అది ఏంటంటే ఒక మనసులో ఉండాలి. సో సర్వీస్ చేయాలన్న భావన మన చేయూత రవి గారికి ఉన్నదంటే భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. ఎందుకంటే అందరూ చేద్దాం అనుకుంటారు కానీ చేయలేరు. సో అందరూ కూడా, నా కోరిక ఏంటంటే అందరూ కూడా రవి గారికి మీ అంతా చేయూత అంటే ఒక సపోర్ట్గా నిలబడి ఒక గుర్తింపు, అంటే మానవతాన్ని అంటే హ్యూమానిటీని తీసుకొచ్చిన రవి గారికి మీరు అందరూ కూడా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా ఏంటంటే రవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో పుణ్యం చేస్తే కానీ మనకి మానవ జన్మ దొరకదు. సో దాన్ని సఫలీకృతం చేసుకోవాలంటే ఎంతో కొంత సర్వీస్ మన చేతుల్లో ఉండాలి. సో హ్యాపీనెస్ లైస్ ఇన్ వాట్ యూ కెన్ గివ్, నాట్ ఫ్రమ్ వాట్ యూ కెన్ గెట్ అంటారు. అంటే తీసుకోవడంలో ఉన్న దానికంటే ఇవ్వడంలో ఉన్న ఆనందం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది కానీ మనం గ్రహించగలిగితే ఎప్పుడు కూడా మనుషుల్లో స్వార్థం అన్నది, భావం అన్నది ఉండదు. సో అందరికి మళ్ళీ కూడా మన చేయూత రవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా, సుఖంగా మీ అందరి ఆశీస్సులతో మంచి లైఫ్ బతకాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాలో ఒక సభ్యుడిగా ఉంటూ ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నందుకు, ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి స్మార్ట్ సిటీ డైనమిక్ ప్రజా నాయకుడు అనేవాడు ఓట్ల ద్వారా నెగ్గడం కాదండి, ప్రజల హృదయాన్ని గెలిచిన వాడే లీడర్ అంటారు. అటువంటి లీడర్ వామోడి వెంకటేశ్వర మన మధ్య ఉన్నారు. వారిని కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఒక గ్రాటిట్యూడ్ డే, మనకి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారికి కృతజ్ఞత తెలియజేసుకోవడానికే మన టీం అంతా కూడా ఈ సేవా కార్యక్రమాలని దీన్ని స్థాపించిన వ్యక్తులుగా మేము ఒక నలుగురు స్థాపించిన వ్యక్తులుగా ఇది గ్రాటిట్యూడ్. మనం ఇప్పటికి మేము 17 సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా సర్వీస్ చేస్తున్నా సరే, సొసైటీకి 8 సంవత్సరాల నుంచి మాత్రమే మేము పరిచయం అయ్యాం. ఎందుకంటే అప్పటి నుంచి సోషల్ మీడియాలో మేము ఏం చేసినా సరే ఎక్కడో చోట మా పత్రికా మిత్రులు కానీ, సోషల్ మీడియా మిత్రులు కానీ పోస్ట్ చేయడం వలన గత 17 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసింది కాకుండా ఈ 8 సంవత్సరాలు చేసింది మాత్రమే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే ప్రజలకి చేరువేయడంలో కూడా ఎంతో లబ్ధి చేకూరుతుందని మరి ప్రింట్ అండ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజున మాకు వెన్నుదండుగా నిలుస్తున్న కొంతమంది వ్యక్తుల్ని మేము గ్రాటిట్యూడ్గా మా చేయూత సంస్థ తరఫున మేముంటూ అలాగే షాల్ కూడా అందించడం జరుగుతుంది. మరి మొదటిగా మరి ఈ బిల్డింగ్ ఒక దేవాలయంగా చేయూత సంస్థకి మన ఎస్విఎస్ రావు గారు మీ చేతుల్లో చిన్న మేముంటాం సార్. వాలంటీర్స్ మన చేయూత సంస్థ ద్వారా అనేక మందికి లబ్ధి చేకూరుతున్నారంటే అదంతా కూడా కేవలం మీ వలనే. అది మన సంస్థ కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, అలాగే వెంటనే పిలుపు ఇవ్వగానే స్పందించే మన చేయూత సంస్థ సభ్యులు, మరి అతి ముఖ్యంగా మన ఎవరైతే రక్తదానం అవ్వచ్చు, చాలామంది
పబ్లిసిటీ 10 మంది 20 మంది ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ మనం అంతా కూడా పబ్లిసిటీకి దూరంగా పబ్లిక్కి దగ్గరగా చేయూత సంస్థ అనేది ఉంటుందని మరొకసారి నిరూపించారు. ఈ రోజు కూడా ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా పిలవలేదు, కానీ ఇంతమంది మన మీద అభిమానంలో చేయూత సంస్థ చేపట్టిన కార్యక్రమానికి రావడం అనేది మామూలు విషయం కాదు. అదేవిధంగా మేము చేసే సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా సంస్థ చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి దంపతుల సహకారంతో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోగులకి ప్రభుత్వం అందజేస్తుంది. రోగులు కూడా వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఇబ్బందులు బయట కొనుక్కోలేని స్థాయిలో ఉన్నవాళ్ళు, అలాగే ఎక్కడికి వెళ్తే దొరుకుతుందో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కంటిన్యూస్గా ఏ రోజు ఆపకుండా ఈ రోజుకి 350 మందికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భోజన సదుపాయం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్గా పిఠాపురంలో కూడా గర్భిణీ స్త్రీలు టెస్టుల కోసం వెయిట్ చేసి 4 గంటల వరకు భోజనం చేయకుండా ఉండిపోవడం వల్ల కడుపులో బిడ్డకి, అలాగే రోగులు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు ఇబ్బంది గురవుతున్నారో ఉద్దేశంతో రీసెంట్గా మరి పేరాభత్తుల రాజశేఖర్ గారు, తుమ్మల బాబు గారు ఆధ్వర్యంలో పిఠాపురంలో కూడా మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ రోటరీ, మన గోల్డెన్ జూబ్లీ అలాగే రోటరీ సంస్థలు మనకి ఒక బిల్డింగ్ని మనకి టెంపరీగా 3 సంవత్సరాలకి ఎటువంటి రెంట్ లేకుండా ఈ పిల్లల శ్రేయస్సు కోసం మనకు అందించడం జరిగింది. దాన్ని మేము ఒక బిల్డింగ్గా భావించట్లేదు. రోటరీ గోల్డెన్ జూబ్లీ ఒక మాకు దేవాలయాన్ని చేతిలో పెట్టి ఆ దేవాలయాన్ని నిరంతరం కాపాడుకుంటూ దాంట్లో ఉన్న చిన్నపిల్లలంటే మనకి దేవుళ్ళతో సమానం. ఆ దేవుల్ని పరిరక్షించుకుంటూ వారికి ఎటువంటి అవసరం ఉన్నా సరే ఇంతమంది వారి వెనకాల ఉన్నామని మేము నిరూపించడానికి ప్రతి నిమిషం కూడా తాపత్రయపడుతూ ఉంటాం. వారు 60 మంది చిన్నారులు కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా మనమే బాధ్యత తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదే